మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఒకవేళ గనక ఫ్యూచర్ లో అమెరికాకి నార్త్ కొరియాకి గనక యుద్ధం జరిగితే దాని యొక్క ప్రభావం ప్రపంచం మొత్తం వినాశనానికి గురవుతుంది. ఆ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుంది. కానీ ప్రస్తుతం అమెరికా మరియు నార్త్ కొరియా దేశాలకు మిత్ర సంబంధాలు బానే ఉన్నాయి. ఈ రెండు దేశాల యొక్క మిత్రత్వం ఎంతవరకు కొనసాగుతుందో ముందు మనం వేచి చూడాలి. కానీ ఈ వీడియోలో మనం న్యూక్లియర్ బాంబ్స్ గురించి తెలుసుకుందాం. ఈ న్యూక్లియర్ బాంబులు అనేవి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని వణికిస్తూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఈ న్యూక్లియర్ బాంబులని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా దేశం హిరోషిమా, నాగసాకి మీద వేసింది. ఈ రెండు బాంబు పేలుళ్ల వల్ల అనేక ప్రాణ నష్టం జరిగింది. అప్పటి నుండి అమెరికా యొక్క క్రూరత్వం అన్ని దేశాలకు తెలిసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ సంపదను కలిగి ఉంది. కానీ మన భారతదేశ పురాణాల్లో హిరోషిమా, నాగసాకి మీద న్యూక్లియర్ వెపన్స్ పడతాయని కొన్ని వేల సంవత్సరాల క్రితమే లిఖింపబడి ఉంది. ఆ విషయం మనలో చాలా తక్కువ మందికి తెలుసు. మరి హిరోషిమా, నాగసాకిల మీద వేసిన న్యూక్లియర్ బ్రహ్మాస్త్రాల గురించి మన భారతదేశ చరిత్ర అయిన మహాభారతంలో ఏ విధంగా లిఖించబడి ఉంది అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశంలో ఈ న్యూక్లియర్ వెపన్స్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ముందే కనుగొనబడ్డాయని చరిత్ర చెప్తుంది. 1970లో పోహరాన్ 1, 1980లో పోహరాన్ 2 న్యూక్లియర్ వెపన్స్ ద్వారా భారతదేశానికి కూడా వెపన్స్ సంపద ఉందని ప్రపంచానికి తెలిసింది. భారతదేశం యొక్క నాలెడ్జ్ ప్రపంచం యొక్క నాలెడ్జ్ కంటే విభిన్నంగా ఉంటుంది. కానీ మన దేశం యొక్క న్యూక్లియర్ వెపన్స్ ని మనం సొంతంగా తయారు చేసుకోవడానికి ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? మన దేశం యొక్క విజ్ఞానం ప్రపంచం యొక్క విజ్ఞానం కంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. ఎందుకంటే మహాభారత కాలంలోనే ఇటువంటి విధ్వంసకరమైన వెపన్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉపయోగించబడ్డాయి. మహాభారతంలోని కొన్ని యుద్ధాల్లో కొన్ని ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయంటే మొత్తం సైన్యాన్ని కూడా ఒకే ఒక్క ఆయుధం ద్వారా నాశనం చేయగలిగే విధంగా ఉన్నాయి. ఆ బాంబులు మొత్తం దేశాన్ని కూడా కొన్ని నిమిషాల్లోనే నాశనం చేయగలవు. అగ్నియాస్త్రం, వరుణాస్త్రం మరియు బ్రహ్మాస్త్రం లాంటివి మహాభారతంలో ఉపయోగించబడ్డాయి. ఎప్పుడైతే మహాభారతం యొక్క యుద్ధం మొదలైందో ఆ యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని మాత్రం ఎవరు ఉపయోగించకూడదని అందరూ నిర్ణయించుకున్నారు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఎటువంటి అస్త్రం అంటే బ్రహ్మాస్త్రం తలుచుకుంటే మొత్తం భూమిని నాశనం చేయగలదు. ఆ బ్రహ్మాస్త్రం నేటి హైడ్రోజన్ బాంబ్, న్యూక్లియర్ బాంబు కంటే కొన్ని వేల రెట్లు శక్తివంతంగా ఉంటాయి. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ని కోడింగ్ మెషిన్స్ వల్ల ఎలా టార్గెట్ మీదకి వదులుతున్నారో అప్పుడు మంత్రాల ద్వారా ఈ బ్రహ్మాస్త్రాలని వదిలేవారు. ఆ మంత్రాలు కఠినమైన తపస్య మరియు ఏదైనా గురువు నుండి విద్యాగ్రహణం చేసినప్పుడు ఆ మంత్రాలను నేర్చుకునేవారు. మరి ఆ వెపన్స్ మహాభారత కాలంతో పాటే నాశనం అయిపోయా లేదా ఆ మంత్రాలు ఎవరు నేర్చుకోక అంతరించిపోయాయా? చూశారు కదా, మహాభారతంలో నిజంగానే బ్రహ్మాస్త్రాలు ఉపయోగించబడ్డాయి అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.